హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ దేనికి సంబంధించిందంటే ఈ యొక్క ఫెడరలిజం అంటే సమాఖ్య భావన అనే దానికి సంబంధించింది. మరి మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు మనం ఈ యొక్క ఫెడరలిజం అన్న కాన్సెప్ట్ని ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే రీసెంట్గా సుప్రీంకోర్టు ఆర్టికల్ 370 పైన జడ్జిమెంట్ ఇస్తూ ఏమని కమెంట్ చేసిందంటే ఈ యొక్క ఆర్టికల్ 370 అనేది మన భారతదేశ రాజ్యాంగంలో అంతర్భాగం కాదు, ఇది మనకి కేవలం అసిమెట్రిక్ ఫెడరలిజం అంటే ఈ యొక్క ఏదైతే కనుక అంటే సమతుల్యమైనటువంటి కానటువంటి అంటే ఏదైతే కనుక అన్ఈక్వల్గా ఉన్నటువంటి సమాఖ్యక చిహ్నం అని చెప్పేసి చెప్పిందనమాట. మరి ఈ సందర్భంలో అసలు ఈ యొక్క అసిమెట్రిక్ ఫెడరలిజం అంటే ఒక సమాఖ్య వ్యవస్థలో అసమానంగా ఉండడం ఏంది, అసమానమైనటువంటి సమాఖ్య వ్యవస్థ అంటే ఏంది అని ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో 370 ఏం చెప్తున్నారు, 370 అనేది మనకి సార్వభౌమత్వానికి సంబంధించింది కాదు, కాబట్టి ఇది కేవలం అసిమెట్రిక్ ఫెడరలిజం. అసిమెట్రిక్ ఫెడరలిజం అంటే నేను చెప్పినట్టుగా ఒక సమాఖ్య వ్యవస్థలో ఈ యొక్క ఉన్నటువంటి డిఫరెంట్గా ఒక్కొక్క దాన్ని వేరువేరుగా ట్రీట్ చేయడాన్ని దాన్ని మనం అసిమెట్రిక్ ఫెడరలిజం అంటారు అన్నమాట. దానికి సంబంధించింది కాబట్టి ఇది టెంపరీ, దీన్ని మనం తొలగించుకోవచ్చు కావాలంటే అని సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఆ సందర్భంలో ఒకసారి యొక్క అసిమెట్రిక్ ఫెడరలిజం అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అది డిస్కస్ చేసే కన్నా ముందు సిలబస్ మ్యాపింగ్ చూద్దాం. ఇది మనకి యూపీఎస్సీ మెయిన్స్లోనైతే కనుక జనరల్ స్టడీస్ పేపర్ 2, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ అయితే కనుక పేపర్ 3, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ అయితే కనుక పేపర్ 3. ఇది మనకు సిలబస్ మ్యాపింగ్. ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేసే కంటెంట్స్, ఇది వార్తల్లో ఎందుకు ఉంది ఆల్రెడీ నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని తర్వాత అసిమెట్రిక్ ఫెడరలిజం అంటే అసతో అంటే ఈ యొక్క సమతుల్యత లేనటువంటిది అనమాట, అసమతుల్యత అనమాట. అలానే ఇండియా ఎందుకు అసిమెట్రిక్ ఫెడరలిజాన్ని ఫాలో అవుతుంది, యూనియన్ టెరిటరీస్ కూడా ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి, రాష్ట్రాలకు సంబంధించి ఆర్టికల్ 370, 371 అలానే 6th షెడ్యూల్కి సంబంధించింది. దాంతోపాటు స్పెషల్ కేటగిరీకి స్పెషల్ స్టేటస్కి తేడా అయింది. మరి ఒక స్పెషల్ యొక్క స్టేటస్ ఏదైతే ఉందో మరి యొక్క స్పెషల్ స్టేటస్కి సంబంధించి దీన్ని సపోర్ట్ చేస్తున్న ఆర్గ్యుమెంట్స్, దాంతోపాటు దీన్ని అపోజ్ చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్స్, వీటన్నింటిని కూడా మనం చెక్ చేస్తాం. ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అసిమెట్రిక్ ఫెడరలిజం అంటే ఏందో చూద్దాం మనం ఒకసారి. ఓకే, అసిమెట్రిక్ ఫెడరలిజం. అసిమెట్రిక్ ఫెడరలిజం, సిమెట్రిక్ అంటే సమానమైనటువంటిది, ఇక్కడ ఇది మనకి అసమానమైనటువంటి అసమాన యొక్క సమాఖ్య వ్యవస్థ. ఓకే, మనకి ఇక్కడ ఒక విషయం ఉంటుంది, మనకి ఒక అసిమెట్రిక్ ఫెడరలిజం అనేది వర్టికల్గా ఉంటుంది. అంటే మన ఇండియాలో వర్టికల్గా అంటే ఎలా అన్నట్టు, ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ గవర్నమెంట్, దాంతోపాటు ఈ యొక్క స్టేట్స్, అలానే యూనియన్ గవర్నమెంట్ యూటీస్ వీటి మధ్యలో తేడా ఉంటుంది కదా, ఇది మనకి వర్టికల్గా అనమాట, నిలువుగా. ఈ రాష్ట్రాలలో కూడా మళ్ళీ ఈ రాష్ట్రాలలో ఇక కేంద్రానికి మరియు రాష్ట్రానికి వివిధ అంటే కొన్ని రాష్ట్రాలకి వివిధ రకాలైనటువంటి సంబంధాలు వేరే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370, అలానే ఆర్టికల్ 371 ఏ నుంచి ఈ యొక్క ఐ వరకు కూడా, ఓకే ఐ వరకు, ఈవెన్ కే కూడా అంటే కర్ణాటక మనకి ఇక్కడ ఆర్టికల్ 371 ఏ నుంచి కే వరకు అనుకోవచ్చు. ఇందులోనే మనకి ఆర్టికల్ 371 డి కూడా వస్తుంది తెలంగాణకు సంబంధించి. మీకు ఐడియా ఉంటుంది స్టూడెంట్స్, ఇది ఆంధ్ర కూడా రిలేటెడే. ఆర్టికల్ 371 డి ద్వారానే మనకి ఆంధ్ర యూనివర్సిటీ లాంటిది వచ్చింది. సరే, ఆర్టికల్ 371 డి ఎప్పుడు మనం ఇంట్రడ్యూస్ చేసాం, ఆన్సర్ చేయండి. ఓకే, ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసాం. దాని తర్వాత మనకి ఒక 6th షెడ్యూల్ కూడా మనకి యొక్క అసిమెట్రిక్ ఫెడరలిజం. ఇది రాష్ట్రాల మధ్యలో తేడాలు బాగా గుర్తుపెట్టుకోండి. కేంద్రానికి రాష్ట్రాలకు, కేంద్రానికి యూటీస్కి మధ్యలో తేడా అయింది మనకి వర్టికల్ డిఫరెన్స్. ఓకే, అదే మనకి వివిధ రాష్ట్రాల మధ్యలో తేడాలు అయింది మనకి హారిజాంటల్ అసిమెట్రిక్ ఫెడరలిజం. కేంద్రపాలిత ప్రాంతాలలో కూడా మళ్ళీ ఇంకా తేడా ఉంటుంది. ఓకే, ఈ యొక్క యూటీస్ వితౌట్ అసెంబ్లీ అంటే యూనియన్ టెరిటరీస్ అసెంబ్లీ లేని వాటికి, దాంతోపాటు యూటీస్ విత్ అసెంబ్లీ ఉన్న వాటికి మధ్యలో కూడా తేడా ఉంటుంది. యూటీస్ విత్ అసెంబ్లీ ఏవైతే ఉంటాయో అవి జనరల్గా వాళ్ళకు సంబంధించిన చట్టాలు వాళ్ళు చేసుకోగలుగుతారు. అలానే యూటీ ప్లస్ అసెంబ్లీ ఉన్నటువంటి వాటిలలో కూడా మళ్ళీ ఢిల్లీకి దాంతోపాటు పుదుచ్చేరికి మధ్యలో తేడాలు ఉంది. అంటే పుదుచ్చేరి రాష్ట్ర జాబితాలో, దాంతోపాటు ఈ యొక్క ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అన్ని అంశాలపైన పుదుచ్చేరి అసెంబ్లీ చట్టాలు చేయొచ్చు. కదా ఢిల్లీ అసెంబ్లీ రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అన్ని అంశాలపైన చట్టాలు చేయొచ్చు, ఎక్సెప్ట్ లా అండ్ ఆర్డర్ కానీ, పోలీస్ కానీ, అలానే ల్యాండ్ రెవెన్యూ కానీ ఇలాంటి అంశాలు తప్ప.
ఓకే, అంటే ఈ విధంగా మన భారతదేశంలో వివిధ రాష్ట్రాల మధ్యలో, కేంద్రానికి రాష్ట్రానికి మధ్యలో, కేంద్రానికి యూటీకి మధ్యలో, వివిధ యూటీస్ మధ్యలో ఇలాంటి తేడాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం, అసిమెట్రిక్ ఫెడరలిజం అంటున్నాం. మరి ఇలాంటి అసిమెట్రిక్ ఫెడరలిజం మనం ఎందుకు ఫాలో అవ్వాల్సి వచ్చింది? ఎందుకంటే మన భారతదేశం అనేది కల్చరల్గా చాలా డిస్టింక్ట్ కంట్రీ, అంటే భిన్నత్వంలో ఏకత్వం. మరి ఒక్కొక్క ప్రాంతంలో, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రాంతాలలో షెడ్యూల్ తెగలు ఎక్కువ ఉంటారు, మరి వాళ్ళ ప్రొటెక్షన్ కోసం ఏదో ఒకటి ఉండాలి కదా, 6th షెడ్యూల్ తీసుకొచ్చాం. ఓకే, ఒక రాష్ట్రం మన భారతదేశంలో జాయిన్ అయ్యే ముందు మేము మీ దేశంలో జాయిన్ అయినప్పుడు మాకు ప్రొటెక్షన్ ఇస్తారని గ్యారంటీ ఉందని చెప్పేసి ఆర్టికల్ 370 రూపంలో గ్యారంటీ తీసుకున్నారు. కాబట్టి మనకి ఈ యొక్క అసిమెట్రిక్ ఫెడరలిజం అనేది ఉంది. మరి యొక్క అసిమెట్రిక్ ఫెడరలిజంలో ఉండేటటువంటి పాజిటివ్స్ ఏంటి, దాంతోపాటు ఇందులో ఉన్నటువంటి నెగిటివ్స్ ఏంటి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కాంటెక్స్ట్. నేను మీకు ఇందాక చెప్పినట్టు సుప్రీంకోర్టు ఆర్టికల్ 370కి సంబంధించినటువంటి జడ్జిమెంట్ 5-0, అంటే 5 జడ్జిలు కూడా ఉన్నటువంటి బెంచ్లో ఉన్నటువంటి 5 జడ్జిలలో 5 కూడా ఆర్టికల్ 370ని సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేస్తూ వీళ్ళు ఏమన్నారంటే, ఈ యొక్క ఆర్టికల్ 370 అనేది మనకి సావరెనిటీ, సార్వభౌమత్వంలో భాగం కాదు, ఇది కేవలం అసిమెట్రిక్ ఫెడరలిజం మాత్రమే, కాబట్టి ఇది టెంపరరీ అని వాళ్ళు కమెంట్ చేయడం జరిగింది. మరి అసిమెట్రిక్ ఫెడరలిజం అంటే ఏంది? మీకు ఇందాక చెప్పినట్టు కేంద్ర రాష్ట్రానికి మధ్యలో, వివిధ రాష్ట్రాలలో మధ్యలో ఈ యొక్క పరిపాలనా సంబంధమైనటువంటి తేడాలు కానీ లేదా ఆర్థికపరమైనటువంటి తేడాలు కానీ ఉన్నట్టయితే దాన్ని మనం అసిమెట్రిక్ ఫెడరలిజం అంటాం. అసిమెట్రిక్ ఫెడరలిజం మనకి వర్టికల్గా ఉంటుంది, మీకు చెప్పినట్టు హారిజంటల్గా కూడా ఉంటుంది. ఇది ప్రధానంగా ఎందుకు? వివిధ ప్రాంతాల్లో భౌగోళికమైనటువంటి డిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి వాటిని, ఆ యొక్క భిన్నత్వంలో ఏకత్వాన్ని మనం ప్రతిబింబిస్తూ పరిపాలన చేయడానికి మనకి ఈ యొక్క అసిమెట్రిక్ ఫెడరలిజం అనేది ఉంటుంది. ఓకే, సరే, ఈ యొక్క అసిమెట్రిక్ ఫెడరలిజంలో మనకి ఈవెన్ యొక్క యూటీస్లలో కూడా తేడా ఉంటుంది. అందులో భాగంగా మనకి పుదుచ్చేరికి, జమ్మూ కాశ్మీర్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ మీకు చెప్పాను, సారీ ఢిల్లీకి ఉన్నటువంటి డిఫరెన్సెస్ చెప్పాను. పుదుచ్చేరి అండ్ ఢిల్లీ కూడా ఈ యొక్క రాష్ట్ర జాబితాలో ఉన్న అన్ని అంశాలపైన చట్టాలు చేయొచ్చు ఎక్సెప్ట్ పబ్లిక్ ఆర్డర్, దాంతోపాటు పోలీస్, అలానే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, నెక్స్ట్ మనకి రాష్ట్రాలలో చూసినట్టయితే ప్రధానంగా ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ కాశ్మీర్ కొన్ని పవర్స్ ఎంజాయ్ చేసింది. దీని ద్వారా మనకి జమ్మూ కాశ్మీర్కి వాళ్ళకు ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ ఉండే, దాంతోపాటు ఆర్టికల్ 35A ఏదైతే కనుక ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ కాశ్మీర్ సొంత కాన్స్టిట్యూషన్ కలిగి ఉంది, అందులో భాగంగా ఆర్టికల్ 35A ద్వారా జమ్మూ కాశ్మీర్లో ఉన్న వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ప్రాపర్టీ రైట్స్, మనకు ఆర్టికల్ 15-16 ద్వారా వచ్చినటువంటి రిజర్వేషన్స్ అక్కడ ఉండేవి కాదు. అలానే అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ 6 సంవత్సరాల ఉండేది. అలానే పార్లమెంట్కి సంబంధించినటువంటి చట్టాలు అక్కడ అప్లికబుల్ కావాలంటే ఈవెన్ అక్కడ అసెంబ్లీ యాక్సెప్ట్ చేస్తేనే అప్లికబుల్ అయ్యేవి, వాళ్ళకి సపరేట్ ఈ యొక్క ఫ్లాగ్ కూడా ఉండేది. ఇలాంటివన్నీ కూడా మనకి అసిమెట్రిక్ ఫెడరలిజంకి బెస్ట్ ఎగ్జాంపుల్. అలానే ఆర్టికల్ 371 ద్వారా ఆర్టికల్ 371A నుంచి ఈ యొక్క మనకి ఆర్టికల్ 371 దాకా ఇన్కేస్ కే వరకు కూడా మనకి వివిధ రాష్ట్రాలకు కొన్ని ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఇవ్వడం జరిగింది. ఓకే, అందులో భాగంగానే మనకి మహారాష్ట్రలోని విదర్భాని డెవలప్మెంట్ కోసం విదర్భ బోర్డు అని, అలానే మనకి ఈ యొక్క గుజరాత్ గవర్నర్ యొక్క సౌరాష్ట్ర, కచ్, దాంతోపాటు కొన్ని ప్రాంతాల యొక్క డెవలప్మెంట్ బాధ్యతలు గుజరాత్ గవర్నర్కి అప్పగించడం, ఇలా కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయన్నమాట 371A నుంచి 371H వరకు. ఓకే, ఈవెన్ కే లాస్ట్ మనకి కర్ణాటక వస్తుందన్నమాట. ఓకే, 371A వచ్చేసి మనకి నాగాల్యాండ్కి, బి అస్సాం, సి మణిపూర్, డి ఆంధ్రప్రదేశ్, మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అలానే ఎఫ్ అంటే ఈ రిమూవ్ చేసాం, ఎఫ్ సిక్కిం, దాని తర్వాత జి మిజోరాం, హెచ్ అరుణాచల్ ప్రదేశ్, దాని తర్వాత మనకి జే వచ్చేసి మనకి గోవా అండ్ కర్ణాటక రాష్ట్రాలకి సంబంధించి. ఇంకా మిగతా ఇంకొక ప్రత్యేకమైనటువంటి కేటగిరీ ఏంది మనకి 6th షెడ్యూల్. మీ స్టూడెంట్స్, మన భారతదేశంలో 6th షెడ్యూల్ అంటే 6th షెడ్యూల్ దేని గురించి చెప్తుంది మనకి? అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. అదే మనకి 5th షెడ్యూల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్. మరి మనకి 5th షెడ్యూల్ ప్రకారము ఎన్ని రాష్ట్రాలలో ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి? క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. 6th షెడ్యూల్లో మనకి అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం ఈ రాష్ట్రాలలో ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు స్వతహాగా పరిపాలించుకోవడానికి వాళ్ళకి ఈ యొక్క అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అనేవి కూడా ఉన్నాయి. మనకి అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ వాళ్ళ యొక్క కల్చర్ ప్రకారం వాళ్ళు పరిపాలించుకోవచ్చు ఈ 4 రాష్ట్రాలలో. ఫర్ ఎగ్జాంపుల్ అస్సాంలో కర్బీ యాంగ్లాంగ్ అటానమస్ కౌన్సిల్ అని ఒకటి, దిమా హసావో అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ 2, అలానే బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ 3, ఇలాంటివి అనమాట. అలానే వివిధ రాష్ట్రాలలో మిగతా అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ కూడా ఉన్నాయి. ఈవెన్ లడాఖ్లో కూడా మనకి అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని లేలో ఒకటి, కార్గిల్లో ఒకటి, అలానే వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ ఏరియాలో. అంటే ఇవి ఎక్కువగా ట్రైబల్ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ యొక్క అసిమెట్రిక్ ఫెడరలిజం అనేది చూడొచ్చు.
ఓకే. నెక్స్ట్, జనరల్గా మనకి స్టూడెంట్స్కి స్పెషల్ స్టేటస్కి స్పెషల్ కేటగిరీకి కన్ఫ్యూజ్ అవుతుంటారు. స్పెషల్ కేటగిరీ అంటే కేవలం ఆర్థికపరమైనటువంటిది మాత్రమే. స్పెషల్ కేటగిరీ, ఓకే, స్పెషల్ కేటగిరీ కావాలంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు, దీనికి పార్లమెంట్ చట్టం అవసరం లేదు. బట్ స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటే మాత్రం ఒక రాష్ట్రానికి ఒక 2/3 మెజారిటీతో లోక్సభ రాజ్యసభలో ఒప్పుకున్న తర్వాతనే ఈ యొక్క స్పెషల్ స్టేటస్ అని వస్తుంది. బట్ స్పెషల్ కేటగిరీ మాత్రం ఈ యొక్క ఇంతకుముందు నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఉండేది, వాళ్ళు ఇస్తారనమాట. అంటే స్పెషల్ కేటగిరీ రావడం ఈజీ. ఓకే, కాబట్టి స్పెషల్ కేటగిరీ ఓన్లీ ఆర్థికపరమైనటువంటి అంశాలను మాత్రమే డీల్ చేస్తుంది. స్పెషల్ స్టేటస్ అనేది మనకి చట్టపరమైనటువంటిది, దాంతోపాటు రాజకీయపరమైనటువంటి ఫ్రీడమ్ ఉంటుందన్నమాట. ఇది మనకి స్పెషల్ కేటగిరీకి స్పెషల్ స్టేటస్కి తేడా. మరి ఇప్పుడు ఒకసారి ఈ యొక్క రాష్ట్రాలకు ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉండాలి అనే వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ఎందుకు చూద్దాం. నెంబర్ 1, కొన్ని ప్రాంతాలు చారిత్రాత్మకంగా కూడా అవి అన్యాయానికి గురై ఉంటుంది. మరి వాటికి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఇవ్వడం ద్వారా వాళ్ళ యొక్క డెవలప్మెంట్ని మనం ప్రోత్సహించవచ్చు. రెండవది, వాళ్ళ యొక్క కల్చర్ని, దాంతోపాటు రీజనల్ని రెస్పెక్ట్ చేయడానికి కోసం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ యొక్క కల్చర్ని ఇంపార్టెన్స్ ఇవ్వడం కోసం అని చెప్పేసి 6th షెడ్యూల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దెన్ ప్రమోటింగ్ ద రీజనల్ డెవలప్మెంట్, అంటే ఆ ప్రాంతాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం ద్వారా ఆ ప్రాంతాల యొక్క అభివృద్ధికి మనం తోడ్పడిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్, ఎన్ష్యూరింగ్ లోకల్ అటానమీ, అంటే ఆ స్థానిక ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ యొక్క ఆచారాలకు తగ్గట్టుగా, వాళ్ళ యొక్క సంస్కృతికి తగ్గట్టుగా వాళ్ళని పరిపాలన చేసుకొనిస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఆ యొక్క లోకల్ అటానమీ అనేది ఉంటుంది. అండ్ ఫెసిలిటేటింగ్ ద ఇంటిగ్రేషన్, ఇలా అవ్వడం వల్ల ఏమవుతుంది, డెవలప్ అవ్వడం వల్ల స్లోగా వాళ్ళు భారతదేశంలో యొక్క ఇంటిగ్రేట్ అవుతారు అనమాట. అంటే కలిసిపోతారు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. అదే వాళ్ళ డెవలప్మెంట్ లేకపోతే వాళ్ళలో ఇక విడిపోవాలన్నటువంటి ఆలోచన వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇదంతా కూడా మనకి స్పెషల్ స్టేటస్ ఎందుకు ఉండాలి అని సపోర్ట్ చేసే వాళ్ళ యొక్క వ్యూ అనమాట. మరి స్పెషల్ స్టేటస్ ఉండొద్దు అనేవాళ్ళు ఆర్గ్యుమెంట్ అగెనిస్ట్. ఇలా స్పెషల్ స్టేటస్ ఇవ్వడం అనేది భారతదేశం యొక్క ఐక్యతని దెబ్బతీస్తుంది అంటుంటారు. మరి మీ ఒపీనియన్ ఏంది? స్పెషల్ స్టేటస్ అనేది ఇక ఏవైతే కనుక వెనుకబడినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇస్తే బెటరా, లేకపోతే వాటికి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదా? నెక్స్ట్, ఇలా ఇవ్వడం వల్ల అడ్మినిస్ట్రేషన్ అనేది అన్ని రాష్ట్రాలలో ఒకటి ఉండదు కాబట్టి కొద్దిగా కాంప్లికేటెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అడ్మినిస్ట్రేషన్లో. దాంతోపాటు వివిధ రాష్ట్రాల మధ్యలో యొక్క అసమానతలు, అలానే ప్రాంతీయవాదం, దీనివల్ల మనకి ఈ యొక్క వేర్పాటువాదం కూడా ఎంకరేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క పొలిటికల్ గెయిన్స్ కోసం కూడా కొన్ని యొక్క మాకు ప్రత్యేక హోదా కావాలని లేదా ప్రత్యేకమైనటువంటి స్టేటస్ కావాలని చెప్పేసి కొంతమంది పొలిటికల్ గెయిన్స్ కోసం కూడా ఇలాంటి వాటిని అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనకి ఆర్థికపరమైనటువంటి ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా మనకి అంటే ఆగిపోయే అవకాశం ఉంటుంది. మనం చూసినాం జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 ఉండడం వల్ల, దానివల్ల వచ్చినటువంటి ఆర్టికల్ 35A వల్ల వేరే వాళ్ళు జమ్మూ కాశ్మీర్లో ల్యాండ్స్ కొనడానికి వెళ్ళేదన్నారు. ఇలాంటి ప్రొవిజన్స్ వల్ల ఆర్థిక అభివృద్ధి కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఇది మనకి ఆర్గ్యుమెంట్స్ బోత్ వైస్ అనమాట. మరి వాట్ ఈస్ ద వేహేడ్ ఏంటంటే, అంటే ముందు మాట ఏంటంటే మనకి ఈ ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారా లేదా ప్రత్యేక స్టేటస్ ఇవ్వడం ద్వారా కలిగేటటువంటి లాభ నష్టాలని చాలా కేర్ఫుల్గా మనము అంటే చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే భారతదేశం యొక్క యూనిటీకి ఎలాంటి భంగం కలగకుండా ఆ ప్రాంతం డెవలప్ అయ్యే విధంగా మనం ఈ యొక్క స్పెషల్ స్టేటస్ ఇచ్చి ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. మరి ఎస్టర్డేస్ వీడియో క్వశ్చన్, ఓకే, నిన్నటి వీడియో క్వశ్చన్ ఎంత చూద్దాం ఒకసారి. ఓకే, నిన్నటి వీడియో క్వశ్చన్ నిన్న మనం ఆల్రెడీ చెక్ చేసినట్టున్నాం. సరే, ఈరోజు వీడియో క్వశ్చన్ చూద్దాం ఒకసారి. విత్ రెఫరెన్స్ టు ఫినాన్స్ కమిషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఫినాన్స్ కమిషన్కి సంబంధించినటువంటిది ఏది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్? ఇందులో కరెక్ట్ ఆన్సర్ చేయండి. ఏది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్? మెయిన్స్ క్వశ్చన్, వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ సర్టెన్ స్టేట్స్ ఇన్ ఇండియా బీయింగ్ గ్రాంటెడ్ స్పెషల్ ప్రొవిజన్స్? మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాలకి స్పెషల్ ప్రొవిజన్ ఇవ్వడానికి రీజన్ ఏంది? అండ్ హౌ డూ దీస్ ప్రొవిజన్స్ ఇంపాక్ట్ దర్ గవర్నెన్స్? ఇవి ఆ రాష్ట్రాల యొక్క పరిపాలన పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అనుకుంటున్నారు? ఇది మనకి మెయిన్స్ క్వశ్చన్. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఒకసారి ఈ వీడియోలో ప్రధానంగా మనం డిస్కస్ చేసినటువంటి అంశాలు చూద్దాం. ఇందులో మనం స్పెషల్ స్టేటస్, సుప్రీంకోర్టు జమ్మూ కాశ్మీర్ విషయంలో ఒక స్పెషల్ స్టేటస్ను ఉద్దేశిస్తూ ఇది అసిమెట్రిక్ ఫెడరలిజానికి ఒక ఉదాహరణ అన్నాం. మరి అసిమెట్రిక్ ఫెడరలిజం అంటే ఏంది, ఇది వర్టికల్గా ఏ విధంగా ఉంది, హారిజాంటల్గా ఏ విధంగా ఉంది అని మనం డిస్కస్ చేసిన తర్వాత దీన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యూస్, అలానే దీన్ని అపోజ్ చేస్తున్నటువంటి వ్యూస్ కూడా మనం డిస్కస్ చేసినాం. ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా ఈ యొక్క స్పెషల్ స్టేటస్, దాంతోపాటు అసిమెట్రిక్ ఫెడరలిజం అన్న టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ.